హాయ్ అండి, టైం వచ్చేసి 5:32 అయింది. మా బాబు 5ంటికి 4ంటికి లేచాడు. ఇంకా ఎవరు లేవలేదు. మా బాబు లేవటం వల్ల అందరూ లేవాల్సి వచ్చింది. ఇంకా అటు పోయాడు. అస్సలు పడుకోవట్లేదండి. మా అమ్మ ఆ చుట్టూ చూడబడింది. అస్సలు వణుకోట్ల 4ంటికే లేచాడు. 4ంటి కాడ నుంచి వీడియో తీయాలని ఆలోచన లేదు. ఇప్పుడే అర్జుడు మేము అబద్ధం చెప్పాను అనుకుంటారేమో. కొంచెం చీకటిగా ఉంది బయట, చూసారుగా చీకటిగా ఉంది. మామూలుగా చల్లబట్టట్లా. అస్సలు ఎదురబాడిక అసలు నిజండి ఆవులిస్తున్నాడు. మా నా దగ్గర లేదు. అప్పుడు లేచేసరికి మళ్ళీ అమ్మటి నేను ఎదురపోతే చూడండి, మా అన్నబడి నాకు లేచాం. అప్పుడు పడుకోకూడదు అసలు. రాత్రి దోమలేదా అందుకు ఎన్నో రాత్రి దోమల. పాప మొక్కదానివే చేస్తున్నావుగా. ఇంటికాడే జాడీ చేస్తుంది కుదరక. హాయ్ అండి. అమ్మ బియ్యం కడిగి పెడుతుంది. బియ్యం కడిగి పెడుతున్నా. పొలానికి టైం 8:15 అయింది. ఇంకా టిఫిన్ లేదు. నాన్న బయట నుంచి తీసుకొస్తానన్నాడు. నాన్న బయట నుంచి తీసుకొస్తానన్నాడు టిఫిన్. చెయ్యి. టిఫిన్ లేకపోవటం వల్ల సరిపోయింది. లేకపోతేనా సుశాంత్ బాబు కోసమే. అప్పుడు లేచాడు 5ంటి అప్పుడు లేచి మళ్ళీ 5:30కి నిద్రపోతే అసలు మెలకు ఉండదు. నిద్ర లేకపోద్ది కూడా కాదు. ఆ టైంలో నిద్ర బాగూడదు. ఆ పిల్లాడు ఈ తీలేదు చూడు. అయ్యి మొత్తం ఇచ్చుడు అట్ట జినిగినాయమ్మా. వాడు మొత్తం జింపేశాడు. నాన్న ఉంచు తీద్దుగాని అన్నాడు. అంతలోకి అప్పుడే అబ్బ పుట్టినరోజు అమ్మటినే కదా తుఫాను మనకి. ఇక తీల అందరూ ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తే కానీ అవ్వదు మా ఇంట్లో. అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వస్తుంది. అక్కడ స్వామి వీడియో తీస్తున్నాడు మా ప్రతి ఒక్కటి. నేను మొత్తం కలిపి ఒక రోజు పెడతా వీడియో. కొంచెం కొంచెం పెడితే ఏం బాగుండిద్ది. రంగు పోతుందా నైటీ? $350 తీసుకుంటున్నారు. విడిగా నైటీ ఎంత అయితే? అంతేనా? నాకేం తెలుసు. నేను ఎప్పుడు వెళ్ళాను ఒక్కదాన్ని. ఇది కూడా అంతే. అవును.
పిందులు వచ్చినాయా? పిందులు వచ్చినాయి. సొరకాయ చెట్టు వచ్చింది చూసాపు. ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చింది. ఎంత ఉన్నాయి? ఎంత ఉన్నాయి? అంత ఉన్నాయా? చూసి రావాలి. మన సొర చెట్టు చూసేద్దాంపా. మన సొర చెట్టు ఇది మా పిన్ని వాళ్ళ చెట్టు. మా చెట్టు ఇది వేసిన తర్వాత నెలకేసాం. నేను ఇది మన చెట్టే. ఇది మన చెట్టే. ఇదే మా చెట్టు. మీకు ఎవరికైనా సొరకాయలు కావాలి కామెంట్ చేయండి. సొరకాయలు ఇష్టం వచ్చినట్టుగా వస్తాయి. బేరు చెట్టు పోయింది. ఏ పిందులు వచ్చినాయి అని చెప్పింది అమ్మమ్మ. ఏడో అమ్మమ్మని తెస్తే బాగుంటుంది. ఆమెకు తెలుసు ఏడొచ్చినాయి. పద్దాక అదే పని. ఇది ఇక్కడే పాదు. ఏడుందమ్మా పిందె? ఏది ఇంత పని పిందులు అందమా? ఇదిగో పిందె. ఇదిగో పిందె పెద్దవి అవుతాయి. అది పక్కనే ఇంకో పిందె ఉంది. దాని పక్కనే. అదిగో దాని పక్కనేమా. అటువైపు చెట్టు దాని కింద. వస్తున్నా. అన్ని పిందులే. అటే ఉన్నాయి పిందులు అన్నీ. నువ్వు సొరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. 4 రోజుల్లో బాగా 4 రోజుల్లో అన్ని కాయలు అందరూ అడిగారు నన్ను కాయలు ముందుగానే. టైం అయింది అంతే. రోజు మనం ఆడ తింటాం. ఎంత పని కాదు అట్లా కాయలు అందరికి ఇస్తాం. అదే ఇద్దాం అంటున్నా నేను కూడా. అదిగో చిచ్చి తల్లి. ఏహే అది ఒక పూరి 2 ఇడ్లీ. ఇడ్లీ ఎందుకు తెచ్చా? 3 బాటల పూరి చట్నీ దాంట్లో పూరీలు. ఏంద్రా నేను రానికి రావద్దులే కానీ రానికి రాకుండా బయట బండి ఎక్కుతాడంటమ్మా. నువ్వు పాయ్యా అంట. ఉన్నమా నా దగ్గరికి వద్దు. ఇదిగో తీసుకోసారి. ఇదిగో టిఫిన్. ఏంటిదమ్మా అది? ఏముందంట చెప్పు. ఇంకా పెరుగు చట్నీ. అబ్బాయికి టిఫిన్ పెడుతున్నా కదా కుదరలో. పెరుగు చట్నీ అయిపోయిందా? కూర ఏం చేయకుండా చాలా పెరుగు. అది కాక 2 రోజుల నుంచి పెరుగు చట్నీ చేయట్లేదు. సరే అన్నం పెట్టుకో. టైం అయింది. చూసుకుని నేను ఏరిచ్చా. అయిపోయింది. ఎంత ఇయ్యి? 100కి డజన్ ఇచ్చా. 100కి నేను 14 కాయలు వేసా. నేనేం తక్కువ వచ్చా మడిచి వదిలి పెట్టుకోను. కాయ బాగా కుళ్ళిపో చూడు. మనవరాలా? మనోడు మంచి జాంకలి. తెల్లటి కాయలు వేసా. ఆరేసా. అమ్మ రాదు ఉండు ఉండు. వాటిలో కూడా నేను లెక్క వేయలే అసలు. ఈ గొడ్డుకాయలు వేసా అవుతుంది. ఏమీ లేదమ్మా. చూసి గొడ్డుదే గొడ్డుదే. 3 6 7 అయినాయి అమ్మా. 100కి 8 కాయలు సైజ్ అయ్యి మీరు రేట్లు కుదరలేదు. ఎమ్మలాపోతున్నా బద్ద తిన్నా సైజ్. మా అమ్మడికి తీయలేదు. ఏం అనలేదు. ఇది పండుగ లేదు. 10 రూపాయలు పండుగ ఏం లేవయ్యి. పూరి తెచ్చాడు. అందరికి పూరి తెచ్చాడు. మా ఇడ్లీ ఉన్నాయి తిను. అబ్బాయి కానీ తీసుకొస్తే తిందా ఇడ్లీ. జింపు బాగున్నాయా? టైం అయింది. గత్తరగా దూడ కట్టేయాలంట. పూరి గారి తెచ్చాడు. బాగున్నాయా? ఫోన్ వచ్చింది.
అదే నేను చదువుతున్నా ఈ రోజు రేపటికి ఎట్లా కొట్టాలండి. ఇప్పుడు పరిగొనలు కట్టేసి వెళ్ళాలి. ఇదొక లేట్ 9:15 అయింది. వదిలే అదే వెళ్ళి వాళ్ళ పిల్లలు ఇద్దరికి మూగుడికి తెచ్చి ఇంకా అమ్మాయి తెచ్చుకోలేదు. చూడండి, మొన్న వానకి కాలువ నిండిపోయింది. మా ఇంటి వెనక కాలువ, కుంట కాలువ కాదు. ముద్దు బంతి ఒక్క పువ్వు అయింది. వంగ చెట్టు ఎక్కడ మిరప చెట్టుకేమో ఇప్పుడే చిన్న చిన్న కాయలు పడుతున్నాయి. దామా